హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్‌కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చిందండి. మీరైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్‌కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా 1 ఎకరము, అలాగే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే మొదటిగా రైతు భరోసా విడుదల అవుతుంది కాబట్టి, ఏ రోజున ఏ జిల్లాల వారికైతే విడుదల అవుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకైతే ఎప్పటి నుంచి విడుదల అవుతుంది. ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి మనమైతే పూర్తి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వానాకాలం సీజన్ సంబంధించిన డేట్ కనుక చూసుకుంటే 23 తారీఖు శనివారం రోజునైతే రావడం అయితే జరిగింది. మీరైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఛానల్‌ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా మీరైతే పొందొచ్చు. ఓకేనా? మొత్తానికొచ్చేసి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభార్త చెప్పిందనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు 10,000 రూపాయలైతే ఇచ్చింది కదా! మన పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకంతో. ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన తర్వాత మనకైతే 10 నెలలు దాటి 11 నెలలు కూడా అయిపోయింది. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో నవంబర్ నెల నుంచి మనకైతే డబ్బులు విడుదల చేస్తా అని చెప్పారు కదా గతంలో. నవంబర్ నెలలో మనకైతే ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారండి. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల 28వ తారీఖు నుంచి రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి. మీరైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకైతే ఇది గొప్ప శుభవార్త అనుకోవచ్చు. ఈ నెల 28వ తారీఖున వచ్చేసి 1 ఎకరం ఉన్న రైతన్నలకైతే, అలాగే 29వ తారీఖున వచ్చేసి 2, 3 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే జమ చేస్తా అని చెప్పారు. మిగతా రైతన్నలకి డిసెంబర్ 5వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో మేమైతే చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఇది ఒక మంచి గొప్ప శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా రాని డబ్బులు, అసలు రాదనుకున్న డబ్బులైతే ఇస్తా అని చెప్పారు. మొత్తానికొచ్చేసి ఈ నెల 28వ తారీఖున వచ్చేసి డబ్బులైతే వస్తున్నాయి కాబట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ వచ్చేసి అకౌంట్‌లో మెయింటెనెన్స్ అయితే చేయండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన కౌలు రైతుల గురించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?